హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోతుంది పిల్లలకి చాలా ఇష్టమైన పల్లి పుట్నాల చెక్క. నేను పల్లీలు వేసాను, పుట్నాలు వేసాను. ఇలా కానీ మీరు ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మీకు ఉండలు కావాలంటే ఉండల్లాగా చేసుకోండి, లేకపోతే చెక్క కావాలంటే చెక్కల్లాగా చేసుకోండి. మీకు ఎవరికైనా నా వీడియోస్, నేను కుకింగ్ వీడియోస్ చేస్తాను. కుకింగ్ వీడియోస్, ట్రావెల్, హెల్తీ టిప్స్ ఇవన్నీ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే నా వీడియోస్ మొత్తం చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదైతే మర్చిపోమాకండి. నేను అయితే గడ్డ బెల్లం తీసుకున్నాను. ఇలా తురుముకున్నాను. మొత్తం తురుముకొని మంచిగా బండి తీసుకోండి. 1 కప్పు పల్లీలు వేసుకోండి. ఒక 10 మినిట్స్ మొత్తం మంచిగా వేగనియాలి పల్లీలని. బాగా మెత్తగా ఉండకుండా కొంచెం కరకర అనేటట్టు బాగా పల్లీలని వేయించుకోవాలి. కొంచెం సేపు మిక్స్ చేసుకొని పల్లీలు కరకర అనేటట్టు వేయించుకోవాలి. ఒక అరకప్పు వరకు పుట్నాలు వేసుకుంటున్నాను. పుట్నాలు వేస్తే టేస్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దాని తర్వాత బెల్లం పాకం తయారీకి చూద్దాం. పక్కన గిన్నె తీసుకొని గిన్నెలో 1.5 కప్పు బెల్లం వేసుకొని మంచిగా కరగనివ్వాలి. ఇలా కరగనివ్వాలి బెల్లాన్ని. కరగనిచ్చిన తర్వాత వడపోసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఇసుక, సున్నం కలుపుతారు కాబట్టి మనం చూస్తున్నారా ఎంత ఇసుక సున్నం ఉందో? అలా వడపోసుకోండి. గిన్నెలో కూడా గిన్నెను కూడా కడుక్కోండి. మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఒక 5 రెమ్మలు యాలక్కాయ వేసుకోండి దంచుకొని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కలుపుకోండి. ఉండ కట్టేంత వరకు కలుపుకోండి బాగా. చూస్తున్నారా? నేను చూపిస్తాను పక్కన వీడియోలో. చూడండి, ఉండ కట్టేసింది. ఇంకొంచెం ఉండ కట్టేంత వరకైనా ఉంచండి. మరి గట్టిగా ఉంటే పిల్లలు తినలేరు. అదే లైట్గా మనం స్మూత్గా ఉందంటే పిల్లలు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత పల్లీలు వేసుకోండి. ఉండ అయిన తర్వాత లైట్గా ఉండేటట్టే చూసుకోండి, గట్టిగా ఉండేటట్టు చూసుకోకండి. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ పల్లీది అయితే రెడీ అయింది. దాని తర్వాత ప్లేట్ తీసుకొని ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకున్నాను. నెయ్యి మొత్తం. మీకు నూనె కావాలంటే నూనె కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నాను, ఎందుకంటే చిన్నపిల్లల కోసం కదా. చూడండి, కాలుతుంది చెయ్యి అయితే. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్గా మళ్ళీ చేయమని మిమ్మల్ని అడుగుతారు. అంత బాగుంటుంది. పిల్లల కోసమైనా పెద్దవాళ్ళని ఎవరైనా తింటారు. పళ్ళు లేని వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే దీన్ని ఉండలుగా తయారు చేసుకున్నాను. మీరు ఏ విధంగా తయారు చెక్క కావాలంటే చెక్క, ఉండలు కావాలంటే ఉండలు. నేనైతే కొంచెం ముందే చల్లారుతుంది అన్న మూమెంట్లో ఉండ తయారు చేసుకొని ఉండలన్నీ పెట్టుకున్నాను. మీకైతే వీడియో చూపించట్లేదు, ఒకటే చేసి చూపించాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.